ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ శుభవార్త అందించేందుకు సిద్ధమవుతుంది. పీఎఫ్ కనీస పెన్షన్ పరిమితిని పెంచాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటి నుంచో ఒత్తిడి తీసుకురావడంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు కూడా చేపట్టారు. అలాగే దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు నిరసన కూడా చేపట్టాయి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు కేంద్రం ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ పరిమితి పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్లమెంటరీ కమిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో త్వరలోనే పెంపుపై ప్రకటన ఉండవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి రూ. 1000గా ఉండగా దానిని 7,500 పెంచి ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. తాజాగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మండవియా దీనిపై కీలక ప్రకటన చేశారు. పెన్షన్ పెంపు అంశం కేంద్ర పరిశీలనలో ఉందని, దీనిపై తీవ్ర చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. ఆయన వాక్యాలతో కనీస పెన్షన్ పరిమితి పెంపుపై ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం రూ. 1000 ఉండగా 7,500 పెరిగితే ఒకేసారి 7.5 రెట్లు పెరిగినట్లు అవుతుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు లబ్ధి చేకూరనుంది. రిటైర్మెంట్ తర్వాత నెల నెలా అధిక పెన్షన్ పొందే అవకాశం దక్కుతుంది. ప్రస్తుతం ఉన్న రూ. 1000 ఏమాత్రం ఖర్చులకు సరిపోవడం లేదు. దీంతో పెద్ద మొత్తంలో పెన్షన్ చేతికి అందితే ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి. ఈపీఎస్ 95 స్కీమ్ కింద ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పెన్షన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రస్తుతం సర్వీసు కాలంతో సంబంధం లేకుండా పెన్షన్ రూ. 1000గా ఉంది. దీనిని 7,500కు పెంచాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. అలాగే పార్లమెంటు సమావేశాల్లో కూడా దీనిపై పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే కేంద్రం మాత్రం ప్రస్తుతం తమ పరిశీలనలో పెన్షన్ పెంపు అంశం లేదని తెలిసింది. కానీ తాజాగా కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. అటు కేంద్రం త్వరలో ఈ ప్రాప్తి పేరుతో కొత్త పోర్టల్ తీసుకురానుంది. పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అయినా, యూఏఎన్ నెంబర్ మర్చిపోయినా దీని ద్వారా ఆన్లైన్లో సులువుగా సేవలు పొందవచ్చు. అలాగే ఇనాక్టివ్ అయిన అకౌంట్లోని నగదును విత్డ్రా చేసుకునేందుకు ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. త్వరలో ఈ పోర్టల్ తీసుకురానున్నట్లు మన్సుఖ్ మండవియా ప్రకటించారు. అలాగే త్వరలో ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా చేసుకునే సదుపాయం కూడా ప్రవేశపెట్టబోతున్నారు.